దేశంలో కమ్యూనిస్టులకు ఉన్న మరో కంచుకోట బద్దలైంది. 25 ఏళ్లుగా వామపక్షాలకు కంచుకోటగా ఉంటున్న త్రిపురలో కమలం వికసించింది. తొలిసారిగా ఆ రాష్ట్రంలో ఖాతా తెరిచిన భారతీయ జనతా పార్టీ అద్భుత విజయంతో సరికొత్త చరిత్ర లిఖించింది. మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలిసి 44 చోట్ల జయభేరి మోగించిన కమలదళం సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. త్రిపుర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అసాధారణ రీతిలో సత్తా చాటింది. 2013 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవని కమలదళం ఈసారి అనితర సాధ్యమైన విజయంతో అధికారాన్ని దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా కమలదళం 2/3 మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. త్రిపురలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్షాన్ని గద్దెదింపి అధికార పీఠం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పదునైన వ్యూహాలు అమలు చేసిన కమలదళం ఇటీవలే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ల నుంచి నేతల చేరికతో గణనీయంగా పుంజుకుని లక్ష్యాన్ని అందుకుంది. స్థానికంగా పట్టున్న ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకుని త్రిపుర బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 51 చోట్ల పోటీ చేసింది. ఐపీఎఫ్టీకి 9 సీట్లు కేటాయించింది. సిపిఎం అభ్యర్థి మృతి చెందడంతో చారిలం స్థానానికి ఓటింగ్ మార్చి 12కు వాయిదా పడగా ఫిబ్రవరి 18న పోలింగ్ జరిగిన 59 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి 44 చోట్ల జయభేరి మోగించింది. ఇందులో భాజపా సొంతంగానే 36 సీట్లు కైవసం చేసుకోగా మిత్రపక్షం ఐపీఎఫ్టీ 8 చోట్ల జయభేరి మోగించింది. 2013 ఎన్నికల్లో 49 స్థానాలు గెలిచిన అధికార వామపక్ష కూటమి ఈసారి కమలదళం జోరును తట్టుకోలేక 15 సీట్లతో సరిపెట్టుకుంది. ప్రతిపక్షానికే పరిమితమైంది. గత ఎన్నికల్లో 10 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది.